ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్తో మొదలు పెడదాం. ఒక దట్టమైన అడవిలో ప్రతిదీ తన స్థలంలో ఉండేది. ప్రతి పని సమయానికి పూర్తయ్యేది. సూర్యుడు సమయానికి హస్తమిస్తాడు, చంద్రుడు సమయానికి ప్రకాశిస్తాడు. ఆ అరణ్యంలో ఒక పాము ఉండేది. అశాంతి, ఓర్పు లేకుండా ఎప్పుడూ పరుగెడుతూ ఉండేది. దాని మోటో ఏంటంటే, ఏది కావాలో అది వెంటనే కావాలి. అది గంటల పాటు తన ఆహారాన్ని వెతికేది. కానీ చాలాసార్లు తన ఆహారాన్ని కోల్పోవటమో లేదా తన్ను తాను గాయపరచుకోవడమో జరిగేది. ప్రతిరోజు ఇదే జరుగుతుంది. పరుగెత్తడం, కోపం తెచ్చుకోవడం, అలసిపోవడం. ఒకరోజు ఉదయం గాలి చాలా చల్లగా ఉంది. చెట్ల ఆకులు మెల్లగా కదిలాయి. అప్పుడు పాము ఓ చెట్టు పై కొమ్మ మీద ఉన్న ఒక గద్దను చూసింది. ఆ గద్ద పూర్తిగా ప్రశాంతంగా కదలకుండా ఉంది. ఒక గొప్ప వేట కోసం సిద్ధమవుతున్నట్టు. పాము ఇలా అనుకుంది, ఎంత లేజీ గద్ద ఇది. అడవిలో బతకాలంటే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కాని ఇది ఇలా కూర్చొని ఉంది. ప్రపంచం దానివైపే వచ్చి పడుతుందని అనుకుంటోంది. అప్పుడు పాము ఓ చిన్న కుందేళ్లను చెట్టుకు ఎదురుగా వెళ్తూ చూసింది. ఆ కుందేలు చాలా ఆనందంగా, నిర్లక్ష్యంగా ఉంది. అడవిలోని ప్రమాదాలు దానికి ఏమాత్రం పట్టించుకోనట్టుగా. పాములోని వేటగాడు మేల్కొన్నాడు. దానంతటా అదే కదలసాగింది. తన మనసులో ఇప్పుడే దాడి చేయాలి, లేకపోతే ఆహారం చేజారిపోతుంది అని అనుకుంది. కాని గద్ద మాత్రం కదలలేదు. అది అచంచలంగా కూర్చొని తన కంటితో కుందేళ్లను గమనిస్తూ ఉంది. ఆ కుందేలు చెట్టు కింద ఉన్న చిన్న రంధ్రం దగ్గరకు వచ్చి అక్కడే ఆగి ఏదో తినడం మొదలుపెట్టింది. అప్పుడు గద్ద తన రెక్కలు విప్పి నేరుగా ఆకాశం నుంచి దూకింది. క్షణాల్లోనే తన గట్టి గోళ్లతో కుందేళ్లను పట్టుకుని అక్కడి నుంచి ఎగిరిపోయింది. అన్నీ అంత వేగంగా జరిగిపోయాయి. పాముకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పాము అక్కడే నిలబడి చూసుకుంటూ ఉండిపోయింది. ఒకే ఒక్క ప్రశ్న దాని మదిలో తిరుగుతున్నది, గద్ద ఇది ఎలా చేసింది? పాముకు అర్థమైంది, గద్ద బలంగా ఉండటానికి కారణం దాని ఓర్పు మాత్రమే. అది తన శక్తిని అర్థంలేని చర్యల కోసం వృధా చేయదు. అది తన ఆహారాన్ని గమనించి, సమయం చూసి తాను సిద్ధమయ్యాకే దాడి చేస్తుంది. కుందేళ్లకు తప్పించుకునే దారిలేని సమయంలో మాత్రమే అది దాడి చేసింది. ఆ రోజు పాము ఓ కొత్త పాఠం నేర్చుకుంది. అడవిలో ఎవరైతే టైంకి విలువ ఇస్తారో వారే గెలుస్తారు. టైం ఒక ఖడ్గం లాంటిది. దీన్ని పట్టుకోవడం నేర్చుకోకపోతే అది మిమ్మల్ని సంహరిస్తుంది. టైం మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది లేదా హాని చేస్తుంది. టైంని అర్థం చేసుకోవడం, దాన్ని ఉపయోగించుకోవడం, దానితో కలిసి సాగడం ఒక కళ, ఒక తపస్సు. టైంని ఆపలేము, దానితో రాజీ పడలేము. కానీ టైంని అర్థం చేసుకుంటే ఒక విశేషమైన శక్తిని పొందగలుగుతాం. ఇది మిమ్మల్ని ప్రపంచం నుంచి ప్రత్యేకంగా మార్చుతుంది. అదే ఆర్ట్ ఆఫ్ టైమింగ్ అంటే. జీవితంలో ఎలాంటి రంగమైనా సరే, మిత్రత్వం, ప్రేమ, వ్యాపారం లేదా యుద్ధం, మీ ప్రతి అడుగు కరెక్ట్ టైంలో పడాలి. తొందరపడేవారు తమ శక్తిని వృధా చేసుకుంటారు. ఆలస్యం చేసేవారు పిచ్చివాళ్లలా మారిపోతారు. టైంని అర్థం చేసుకోవడానికి 3 కఠినమైన నియమాలు ఉన్నాయి. మొదటి నియమం, ఎప్పుడూ సిద్ధంగా ఉండండి, కానీ వేచి చూడండి. టైంని ఎదురుచూడడం ఓ తపస్సు. కానీ అందుకు అర్థం మీరు రిలాక్స్ అవ్వడం కాదు. గద్దను గమనించండి. అది తన ఆహారాన్ని ఎప్పుడూ సిద్ధంగా ఉండి చూస్తుంది, కానీ క్షణంలోనే దాడి చేస్తుంది. వేచి చూడటం ఒక వ్యూహం, కానీ ప్లాన్ లేకుండా వేచి చూడటం మూర్ఖత్వం. రెండో నియమం, నెక్స్ట్ స్టెప్ వేగంగా వేయొద్దు. టైం మీకు ఆపోజిట్గా పనిచేస్తుంది. మీరు దానిని అర్థం చేసుకోకుండా ముందుకు వెళితే, తొందరపడితే మీరు వేటగాడి బదులు వేటగా మారిపోతారు. తెలివైన వ్యక్తి తొందరపడడు. అతని ప్రతి అడుగు వ్యూహంతో నిండి ఉంటుంది. మూడో నియమం, సరైన సమయాన్ని వదులుకోవద్దు. సమయం నదిలాగా ప్రవహిస్తుంది. ప్రతి క్షణం మీకు సరైన అవకాశం ఇస్తుంది. కానీ ఆ సమయాన్ని ఉపయోగించుకోకుండా ఉంటే అది తిరిగి రాదు. ఏదైనా సరైన సమయం వచ్చినప్పుడు మీలో ఉన్న సందేహాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి. ఈ 3 నియమాల సారాంశం ఏమిటంటే, ఎప్పుడూ సిద్ధంగా ఉండండి, కానీ సరైన సమయంలోనే దాడి చేయండి. అదే సమయంలో సందేహం కారణంగా అవకాశాన్ని కోల్పోకండి. ఇవి క్రమంగా మీ ఫోకస్ను పెంచుతాయి, మీ సమయాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడంలో సహాయపడతాయి. చివరకు సమయాన్ని అర్థం చేసుకున్నవారే విజేతలు అవుతారు. ఇక ఈ రోజుకి ఇంతే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.